దాదాపు అన్ని జిల్లాలు పూర్తయినా ఒక 3 జిల్లాలు మాత్రం మిగిలినాయి. సిద్దిపేట, వికారాబాద్, నల్గొండ కూడా రేపు అయిపోతుంది. అది కూడా ఇక్కడే ఉన్నది. కాబట్టి శిక్షణా తరగతులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రైతుల సమస్య పట్టించుకోకపోగా రైతులకు, ప్రజలకు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. మీ సాక్షిగానే, మీ యొక్క సమక్షంలోనే ఏప్రిల్ నెలలో మేము ఇక్కడ రావడం జరిగింది. రైతుల దగ్గరికి మీరందరూ కూడా వచ్చారు మాతోని. ఆ రోజే మేము ప్రభుత్వం చెప్పినాం, ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నది, ధాన్యం అంతా కూడా తడిచిపోతా ఉన్నది అకాల వర్షాలకు. రైస్ మిల్లర్స్ ఎవరు కూడా స్పందించక ఎంఎస్పి రేటుకు రైతులు అమలైపోతూ ఉన్నారు. వారు కుప్పలు ఇక్కడ పెట్టుకున్నారు. కనగలలో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజే మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం, కానీ ప్రభుత్వం అప్పుడు స్పందించలే. ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు మేము కట్టుగా కలిసి వివిధ జిల్లాలలో ధాన్యాల కేంద్రాలను మీరు చూపుతుంటే అప్పుడు ప్రభుత్వం వేగవంతం చేసి ఏదో కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు చూపెట్టారు. ఇంకా కొంత మిగిలింది. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరందరూ కూడా ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీచ్ని వినండి, మీరు కూడా వినుంటారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనలేకపోతా ఉంది, మేము వస్తే చివరి ధాన్యం దాకా మేము కొంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే దానికి కావాల్సిన తయారీగా ప్రభుత్వం లేదు. పైకొచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వము కొనాలని. ధాన్యాలు కొనుగోలు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా రీఎంబర్స్మెంట్ చేస్తుంది. సూతిలీ ఖర్చుతో సహా, బోరీ సంచుల ఖర్చుతో సహా కేంద్ర ప్రభుత్వం దానికి రీఎంబర్స్మెంట్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వము 1,40,00,000 మెట్రిక్ టన్ ధాన్యం మొత్తం దేశంలో ప్రొక్యూర్ చేసింది. అందులో 55.9 లక్షల మెట్రిక్ టన్స్ ఒక తెలంగాణ నుంచే ప్రొక్యూర్ అయింది. అంటే సగం 50% కన్నా ఎక్కువ తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కానీ వీళ్ళు ప్రజలకు చెప్పట్లేదు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కొనాలంటున్నారు, మీరు ఎందుకు కొనండి? కొనాల్సిన బాధ్యత మీది. మీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతుల దగ్గరికి వాళ్ళ అంచనా చేయడానికి ఎంత పండిస్తున్నారు, ఎంత పండుతుంది అని ఒక అంచనా చేయాలి. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం చేస్తుంది. అది కలెక్టర్ ద్వారా రిపోర్ట్ పోతే కేంద్రానికి ఇంటెంట్ పంపిస్తారు. మా దగ్గర ఇంత పంట పండింది, మీరు ఇంత కొనాలని చెప్పి ఇంటెంట్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మళ్ళీ అగ్రిమెంట్ సైన్లో వీళ్ళు ఎంత పెట్టారు తెలుసా మీకు? 50 లక్షల మెట్రిక్ టన్ను. కానీ మీ 56 లక్షల మెట్రిక్ టన్ను కొన దాదాపు. మరి దాని విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? నిజాలు ఎందుకు మాట్లాడుతుంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బీజేపీ నాయకుల మీద, కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా నాయకుల మీద పడతా ఉన్నారు, మా ఎంపీల మీద పడతా ఉన్నారు. ఏం తెచ్చారు తెలంగాణకు అని చెప్పేసి. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఏమి ఇచ్చారు? తెలంగాణకు ఏమి ఇచ్చారని చెప్పి మీరు అడుగుతున్నారు. మీరు తెలంగాణకు ఇస్తా అని చెప్పేసి మీరు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. రిటైర్డ్ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. రైతు బంధువు సరిగ్గా ఇవ్వట్లేదు, రైతు భరోసా సరిగ్గా ఇవ్వట్లేదు, జీతాలు సరిగ్గా సమయానికి రావట్లేదు, విద్యార్థులు ఒక ఉద్యోగాలు లేవు, ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. వరంగల్లో చేసిన గ్యారంటీలు ఏమైనాయి? మీరు చేవళ్ళలో చేసిన గ్యారంటీ ఏమైంది? కామారెడ్డిలో చేసిన గ్యారంటీ ఏంది? హైదరాబాద్ చేసిన గ్యారంటీ, యూత్ గ్యారంటీ, బీసీ గ్యారంటీ, ఎస్సీ గ్యారంటీ, ఈ గ్యారంటీలను మీరు ఇచ్చారు కదా 6 గ్యారంటీలు. ఎక్కడ ఉన్నాయి ఆ గ్యారంటీలు? అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని. మీరు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నందుకు అక్కస్తో మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు లేకపోతే తెలంగాణలో జాతీయ రహదారులు ఈ విధంగా వచ్చే మొన్న వచ్చిన 10వ తారీఖు నాడు, మే తారీఖు వచ్చినటువంటి సందర్భంగా దాదాపు
ఆ రోజు అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టి మొన్న జగిత్యాలలో కూడా 8,000 కోట్లతోని జాతీయ రహదారులని వారు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఒక 1 మంత్లో కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. తెలంగాణకి ఏమి ఇవ్వలేదని ఎట్లా చెప్తారండి? మీరు నరేంద్ర మోదీ గారికి ఓబీసీ నాయకుడు, ఒక ఓబీసీ ప్రధానమంత్రికి నమస్తే పెడితే దాన్ని మీరు అవమానపరిచిగా భావిస్తారా? అంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కేవలం ఒక ఇటలీ నుంచి వచ్చిన కుటుంబమే పరిపాలించాలా? రాహుల్ గాంధీనే పరిపాలించాలా? సోనియా గాంధీ పరిపాలించాలా? జవహర్లాల్ నెహ్రూ పరిపాలించాలా? వీళ్ళే పరిపాలించాలి. ఒక సామాన్యుడు ఓబీసీ పరిపాలించకూడదా? మీరు అసలు గులాంగిరి చేస్తే మేము గులాంగిరి చేయట్లే. మేము దేశం కోసం సేవ చేస్తున్నాం, దేశానికి కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఒక కుటుంబానికి, ఇటలీ నుంచి వచ్చిన కుటుంబానికి మీరు ఈరోజు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బుని వాళ్ళకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల డబ్బుని వాళ్ళకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళొక ఏటీఎంగా మారింది తెలంగాణ ఈరోజు. తెలంగాణ బికమ్ ఏటీఎం ఫర్ ఏఐసిసి. ఇక్కడి నుంచి ప్రతి నెల వాళ్ళకు మామూలు ఓటము, వీళ్ళు పోయి గులాంగిరి చేయడము, నా ముఖ్యమంత్రి పదవి సేవగా ఉంచుకోవాలని వాళ్ళంటాము. కాబట్టే రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రజల పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద మీరు ఆలోచించండి. మీకు ఏదో మాటలు వచ్చి కదా అని చెప్పేసి, బూతులు వచ్చాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారం చేయకండి అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు మీ భాష కూడా, మేము కిషన్ రెడ్డి గారిని బీజేపీ నాయకులు పొరమల్లో రానివన్నారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే మీరు కూడా, మీ నాయకులు కూడా ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయండి, మీరు గ్రామాల్లో కూడా రాలేరు, తిరగలేరు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ధన్యవాదాలు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాకుండా ప్రతిపాదన అడ్డుకుంటాడని ఆరోపణ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, నేను అన్నీ చెప్పాను. తర్వాత హెచ్ఎంఆర్ ఇప్పుడు ఎంఎంటీఎస్కు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వలే, మేము ఇచ్చినాం, మేము మా షేర్ ఇచ్చినాం. మా మెట్రో విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వానికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 1,600 కోట్ల రూపాయలుతోని ప్రభుత్వానికి మీరు రుణం ఇచ్చి ఆ ఎల్ఎన్టీ షేర్స్ అని కూడా వీళ్ళు తీసుకున్నారు. రేపు రాబోయేటటువంటి ఎల్ఎన్టీ మన మెట్రో ఎక్స్పాన్షన్ కూడా, ఆ ఎక్స్టెన్షన్ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తుంది. మీ ఎప్పుడు కూడా, మొన్న మనోహర్ కటార్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చెప్పారు. హైదరాబాద్ సిటీకు మెట్రో ఏ విషయంలో కూడా మేము వెనకపోయేది, మీకు ఎంత కావాలో అంత మీరు చేస్తాం, మీరు దానికి డిపిఆర్ ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి, మీరు తప్పకుండా మెట్రోకు పూర్తి సహకారం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నేను కూడా చెప్తాను, ఇది ప్రజలకు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తప్పుడు సమాచారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే. వాళ్ళు మా మీద అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పడానికి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి. వాళ్ళిద్దరు కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ని వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉమెన్ రిజర్వేషన్ని వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు కలిసి స్టాలిన్ ఆ రోజు పిలిస్తే చెన్నైకు వీళ్ళు పోయి డీలిమిటేషన్ దాని మీద వీళ్ళిద్దరు కలిసిపోయారు, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద ఒక విచారణ జరపకుండా కాలవ్యాపం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారిని వారు రక్షించాలి కాబట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు అప్పుడు రక్షించారు. కాబట్టి ఇది క్విట్ ప్రో క్యో, ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. నీ అవినీతిని నేను రక్షించాను, నా అవినీతిని నువ్వు రక్షించు అని చెప్పేసి ఇద్దరు కలిసి, ఇది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి లోపాయకార బంధం. ఇది బీజేపీకు, మా నాయకులకు, బీఆర్ఎస్తో కానీ ఏ పార్టీతో కానీ లోకాల సంబంధం ఉండదు, ఒప్పందం ఉండదు, వాళ్ళకి ఒప్పందం ఉన్నది. విషయంలో కేంద్రం సహకరిస్తలేదని చెప్పి బహిరంగ సభలు హెచ్చరిస్తున్నాడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు. దాడులు ఇస్తాము, ఈ ఒక 1 వీక్ అవుతామని చెప్పిన సందర్భంలో మీరు కేంద్రం సహకరిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. నేను ఇప్పుడే చెప్పాను, 1,40,000 మెట్రిక్ టన్ కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది. అందులో 55.9 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ అయింది. అది కేంద్ర ప్రభుత్వం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వాళ్ళు కొనాలి. ఇది కంక్రీట్ లిస్ట్ ఉంది అగ్రికల్చర్ కాబట్టి. మార్కెటింగ్ సెంటర్స్ అన్నీ కూడా, కొనుగోలు కేంద్రాలన్నీ కూడా, అగ్రికల్చర్ సెంటర్, మార్కెటింగ్ సెంటర్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. వాళ్ళు ప్రొక్యూర్ చేసిన తర్వాత అప్పుడు కేంద్రం దానికి వాళ్ళకి రీఇంబర్స్మెంట్ చేస్తుంది. గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టుకుంటారు. ఎంఎస్పి కింద వాళ్ళు కొనాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే రైస్ మిల్లర్సు, ప్రభుత్వ అధికారులు, మార్కెట్ అధికారులు వీళ్ళందరూ కూడా కొమ్మక్కై రైస్ మిల్లర్ మన రైతుల్ని ఎంఎస్పి రేట్ల కన్నా తక్కువ అమ్మేటటువంటి పరిస్థితి నిర్మాణం చేసి తక్కువగా కొని పక్క రాష్ట్రాలకు ఎంఎస్పికి పంపిస్తున్నారు వీళ్ళు. ఈ సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఈ విషయం అక్కడే వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కొన్నారా? కొనేది రాష్ట్ర ప్రభుత్వం, రీఇన్వెస్ట్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మీ ఎంత కొంటాము, ఎంత ప్రొక్యూర్ చేసుకుని ఎంత చెప్పలే వీళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇయ్యలే. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇండెంట్ పంపించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, మీ అందరూ కూడా రైతు చాలామంది ఉంటారు, మీకు తెలుసు మార్చి 25 నుంచి కొనుగోలు మొదలుపెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది ఏప్రిల్ 25 నుంచి. ఎందుకో నెల ఆలస్యం చేసింది అంటే వీళ్ళకి లెక్క లేదు. ఎంత పంట పండింది, ఎంత పంట మార్కెట్కి వస్తుంది, ఎంత ప్రొక్యూర్ చేయాలి, వీళ్ళకి అది లేదు. వీళ్ళు పండుకుని నిద్రపోయారు. ఇప్పుడు మేల్కొని వచ్చేసి మా మీద అంటున్నారు, మా ఇళ్ళ ధాన్యం వేస్తా అని, మా ఆఫీస్ మీద ధాన్యం ఏమని చెప్పండి, మీరు పెడతాం. అసలు ధాన్యం కొనేదే కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు కాదు. వీళ్ళు కేవలం ఫెసిలిటీ ఇస్తున్నారు అంతే. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకు వాస్తవాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పి నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీ ద్వారా కూడా వారికి చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు చెప్పాను కదా, మూసీ నది ఇప్పుడు మీరు లేరు. మూసీ నది రెండో ఏటీఎం. ఫస్ట్ ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి ఏది పాలమూరు రంగారెడ్డి, సెకండ్ ఏటీఎం మూసీ. మీ మూసీ ప్రక్షాళనకు మీ వ్యతిరేకం కాదు. మీకు తెలుసు, ఇదే జిల్లాలో శ్యామ్ సుందర్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కోసం ఇక్కడ నుంచి పాదయాత్ర చేసాం మనం. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు, నేను కూడా ఆ మీటింగ్ వచ్చానప్పుడు. తర్వాత మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీ మీద కట్టబోయేటట్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం. ఎందుకంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు అది ఒక గాంధీ పెట్టి దాదాపు లక్షల కోట్లతో ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక అనేక ఇళ్ళు నిర్వాసితులు అవుతున్నారు. ఫ్లాట్స్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని మల్టిపుల్ ఫ్లాట్లు, విల్లాస్ కట్టుకున్నారు. వాళ్ళు నిర్వాసితులు అవుతారు. అవన్నీ అంత పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు. ప్రక్షాళన చేయండి. మూసీ పక్కన వాసనతో ఉండాలని మాకు లేదు, మీకు ఎవరికి ఉండదు. మూసీ కింద పంట పండేది అది బయటికి పోవట్లేదు, కొనట్లేదు, దాని విషం నానే అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా మూసీ యొక్క పరివారక ప్రాంతం వాళ్ళం కాబట్టి మనకు తెలుసు దాని విలువ. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మూసీ పేరు మీద మీరు పెట్టేటటువంటి లక్షల కోట్ల డిపిఆర్తో ప్రజల ఒక నిర్వాసితులు చేసేటటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. సార్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావట్లేదు, త్రిపులకు సంబంధించి కూడా మాకు అడ్డుకట్ట చేస్తున్నారు కేంద్రం అని చెప్పి ఎప్పుడు కూడా మేము మొదలుపెట్టుకున్న వినట్లేదు మా సంస్థ అని చెప్పి ముఖ్యమంత్రి వాపోతుంది సార్. మరి వాటి మీద ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంది, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు అని చెప్పి బహిరంగ సభలో ఇచ్చారు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలు రీజనల్ రింగ్ రోడ్కి మేము ఇచ్చినాం. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఉంటుందో ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం కూడా బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంది. వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేయమన్నా నార్త్ సైడ్ అయిపోయింది, ఈస్ట్ సైడ్ కొంత అయిపోయింది, కొంచెం సౌత్ తోటి మిగిలినాయి. రీజనల్ రింగ్ రోడ్కు పూర్తిగా నితిన్ గడ్కరీ గారి ప్రభుత్వంలో ఆ రోజు ఇనీషియల్గా 2000 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేశారు. మళ్ళీ మన 500 కోట్లు విడుదల చేశారు. అంటే 2500 కోట్ల రూపాయల ముందు రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చినాం మేము. వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళది, ఎందుకంటే ఎక్వైర్ చేసిన వాళ్ళది. రీజనల్ రింగ్ రోడ్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాం. అంతేకాదు రీజనల్ రింగ్ పక్కన మొత్తం కూడా చుట్టూ రైల్వే లైన్ వస్తుంది. రైల్వే లైన్ వచ్చిన తద్వారా ఇది ఫ్లైట్స్ అంటే గూడ్స్ సంబంధం ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు సిటీలో పోకుండా స్టేషన్స్లో ఈ ఆర్ఆర్ఆర్ నుంచే ఒక మెటీరియల్ అంతా కూడా రైల్వేస్లో చేసి ఆ ప్రయత్నం కూడా చేస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి చెప్పడం జరిగింది ఈ రైల్వే దాని మీద. ఇది ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్ మేము అపోజ్ చేయట్లేదు, మేమే దానికి అన్ని రకాలుగా శాంక్షన్ చేసినాం. రెండో విషయం, రాష్ట్రానికి ఏమి ఇచ్చిన నిధులు అంటే మీకు ఇక చివరికి చెప్తాను, 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇచ్చినాం మేము.
రేపు 12 సంవత్సరాలు మనకు పూర్తి అయిపోయింది. మేము రేపు మీడియా ద్వారా కూడా ఈ విషయాలు చెప్పబోతున్నాం. కానీ మీకు కనబడే కొన్ని విషయాలు చెప్తాను. జాతీయ రహదారులు ఉన్నాయి మన ముందు. హైదరాబాద్ యాదగిరిగుట్ట టు భూపాలపల్లి ఇక్కడి నుంచి మనం స్టే చేసినాం, అది మనం పెట్టిందే. అది జాతీయ రహదారులు కొన్ని కోట్ల రూపాయలతోని. మొన్న జగిత్యాల నుంచి 4 రహదారులు 8,000 కోట్లు. అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కాంగ్రెస్ పార్టీ తరలించింది, మేము తీసుకొచ్చినాం. మేము సెంట్రల్ యూనివర్సిటీ ములుగులో ఇచ్చినాం, టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఇచ్చినాం, జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేసినాం. అదేవిధంగా దీంతోపాటు రామగుండం ఫర్టిలైజర్స్ మేము ఓపెన్ చేసినాం. వరంగల్ ఎయిర్పోర్ట్కు మేము శాంక్షన్ చేసినాం. ల్యాండ్ వాళ్ళు ఇంకా ఇవ్వాలి, 230 ఎకరాలు ఇంకా ఇవ్వాలి మాకు. ఇస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆదిలాబాద్లో డిఫెన్స్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేసి స్పేస్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక శాంక్షన్స్ అవన్నీ 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా బోర్డు తీసుకొచ్చిన నిజామాబాద్కు. మీరు ఈ జిల్లా సంబంధించినటువంటి ఒక ఎయిమ్స్ ఒకటి పక్కన ఎయిమ్స్, ఇవన్నీ MMTS ఇప్పుడు నేను చెప్పాను. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కళ్ళకు కట్టుకున్నారా